ఎన్నో ఆశలతో మనం సొంత ఇంటిని నిర్మించుకుంటాం. ఇంటీరియర్స్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని విషయాల్ని మనం ఇగ్నోర్ చేస్తాము. మనం ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బడ్జెట్తో పాటు నేను చెప్పే ఈ విషయాలు గమనించండి, మీరు చాలా సేవ్ అవుతారు. నేను మీ ప్రశాంతి రెడ్డి, ఆదిత్రి ఇంటీరియర్స్, నిజామాబాద్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెలెక్టింగ్ ప్లై. అందులో ఏ బ్రాండ్ ప్లై వాడుతున్నారు, ఎంత థిక్నెస్ ప్లై వాడుతున్నారు, కిచెన్లో ఏ ప్లై వాడుతున్నారు, అండ్ వార్డ్రోబ్స్లో ఏ ప్లై వాడుతున్నారు, ఈ పాయింట్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వారంటీ ఆఫ్ ప్లై. మనం వాడుతున్న ప్లైకి వారంటీ ఇస్తున్నారా లేదా, ఇస్తే ఎంత టైంలో ఇస్తున్నారు, వారంటీ క్లెయిమ్ కావడానికి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇది మీరు చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎడ్జ్ బ్యాండ్. ఎడ్జ్ బ్యాండ్ అనేది ప్లైకి ప్రొటెక్షన్ లాంటిది. మనం ఎంత థిక్నెస్ వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనిషి చేస్తే లామినేట్ స్టిక్కింగ్లో బబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ప్లై కటింగ్లో ఎంఎంలో డిఫరెన్స్ రావడం అట్లాంటివి జరుగుతుంటాయండి. అదే మన దగ్గరకు వస్తే లామినేట్ స్టిక్కింగ్ అవ్వచ్చు, ప్లై కటింగ్ అండ్ ఎడ్జ్ బ్యాండ్ అంతా కూడా మెషిన్ మేడ్, సో ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్. హార్డ్వేర్ అనేది ఏ బ్రాండ్లో వాడుతున్నారు, ఇది కంపల్సరీ మీరు అడగండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సైట్ హ్యాండ్ ఓవర్. మీకు ఎన్ని డేస్లో సైట్ హ్యాండ్ ఓవర్ అనేది చేస్తున్నారు అది గమనించండి. నెక్స్ట్ వచ్చేసి 3D డిజైన్స్లో మనకు ఏదైతే చూపిస్తున్నారో అది సైట్ ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా, ఈ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీరు ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చెక్ లిస్ట్ని కంపల్సరీగా అడగండి.